కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అత్యంత ఉపయోగపడే జీకే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్లో క్రాకు జీకే పీడిఎఫ్ అని టైప్ చేయండి. మొదటి లింక్లో మీరు స్టాటిక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, జీకే క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మీ ముందుకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన భారత ప్రభుత్వ పథక ప్రశ్నలు తీసుకొని వచ్చాం. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మొదటి ప్రశ్న, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ సెప్టెంబర్ 25, 2014. ఏ ఉద్యోగులు ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజనకి అర్హులు? ఆన్సర్ నెలకి 15,000 రూపాయలు వేతనం పొందుతూ మరియు సంవత్సరానికి 240 రోజులు పనిచేసే ఉద్యోగులు ఈ పథకంకి అర్హులు. ఏ పథకం కింద అన్ని రకాల వైద్య పరీక్షలు గర్భిణీ స్త్రీలకు 9 నెలల వరకు పూర్తిగా ఉచితం? ఆన్సర్ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. సుకన్య సమృద్ధి యోజన కింద అమ్మాయి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆమె వివాహం లేదా ఉన్నత అధ్యయనం ప్రయోజనాల కోసం ఎంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు? ఆన్సర్ 50%. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద ఏ వయస్సు ఉన్న భారత పౌరులకు వర్తిస్తుంది? ఆన్సర్ 18 నుండి 70 ఏళ్ల వయసు ఉన్నవారు. భీమ్ యాప్ గరిష్టంగా ప్రతి లావాదేవీకి ఎంత మొత్తాన్ని అనుమతిస్తుంది? ఆన్సర్ లావాదేవీకి 10,000 రూపాయలు మరియు 24 గంటల్లో 20,000 రూపాయలు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద ఒక వ్యక్తి జీవిత బీమా పొందడానికి వార్షిక ప్రీమియం ఎంత? ఆన్సర్ సేవా పన్ను మినహాయించి కేవలం 330 రూపాయలు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద శిశు విభాగంలో రుణం ఎంతవరకు ఇస్తారు? ఆన్సర్ 50,000. ఏ పథకం కింద 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల బ్యాంకు ఖాతా లేని వ్యక్తి జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాను తెరవవచ్చు? ఆన్సర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. స్వచ్ఛమైన మరియు పరిశుభ్రమైన భారతదేశం కోసం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం యొక్క గడువు తేదీ ఏమిటి? ఆన్సర్ అక్టోబర్ 2, 2019. నేల ఆరోగ్య కార్డు పథకం యొక్క లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఎరువుల సమతుల్యత మరియు రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి. అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ పథకం 1,00,000 జనాభా కన్నా ఎక్కువ ఉన్న ఎన్ని నగరాలు మరియు పట్టణాలకు వర్తిస్తుంది? ఆన్సర్ 500. పదవీ విరమణ చేసిన తేదీతో సంబంధం లేకుండా ఒకే రకమైన సేవకు ఒకే ర్యాంకుకు ఒకే పెన్షన్ను అందించడం ఏ పథకం యొక్క ప్రధాన లక్ష్యం? ఆన్సర్ 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్. సులభంగా రుణాలు పొందేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు ఎవరికి విస్తరించబడింది? ఆన్సర్ మత్స్యకారులు మరియు పశువుల కాపరులకు. ఏ కొత్త పెన్షన్ పథకం ప్రత్యేకించి 60 ఏళ్ళు వయసు పైబడిన సీనియర్ పౌరుల పెట్టుబడికి 10 సంవత్సరాలకు 8% వడ్డీ రేటు హామీ ఇస్తుంది? ఆన్సర్ ప్రధానమంత్రి వయోవందన యోజన. మధ్యాహ్న భోజన పథకం భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆన్సర్ 1995లో. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద 2019 సంవత్సరానికి కనీసం ఎన్ని గ్రామాలను ఒక పార్లమెంటు సభ్యుడు అభివృద్ధి చేయాలి? ఆన్సర్ 3 గ్రామాలు. అటల్ పెన్షన్ పథకం ఎవరిని లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించబడింది? ఆన్సర్ అసంఘటిత రంగ కార్మికులను. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద జీవిత బీమా ఎంతవరకు ఇవ్వబడుతుంది? ఆన్సర్ 30,000 రూపాయలు. బీటెక్ విద్యార్థులకు ఐఐటీలు మరియు ఐఐఎస్సిలో
ఉన్నత విద్యా అవకాశాలను ఏ పథకం అందిస్తుంది? ఆన్సర్ ప్రధానమంత్రి ఫెలోషిప్ స్కీమ్. 2022 నాటికి నవోదయ పాఠశాల తరహాలో షెడ్యూల్ తెగ ప్రజల కోసం ఏ పాఠశాలల నిర్మాణం ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఏకలవ్య పాఠశాల. ప్రభుత్వం ప్రధానమంత్రి వయో వందన యోజన కింద పెట్టుబడులకు గడువు తేదీని ఎంతవరకు విస్తరించింది? ఆన్సర్ మార్చి 2020 వరకు. ఏ పథకం కింద ప్రభుత్వం తల్లులకు మొదటి ప్రసవ చికిత్స కోసం 6,000 రూపాయలు ఇస్తుంది? ఆన్సర్ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడులు మరియు రాబడిని ఏ చట్టం నుండి మినహాయించారు? ఆన్సర్ భారతీయ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C. ఏ పథకం యొక్క ప్రధాన లక్ష్యం 2022 సంవత్సరానికి భారత పౌరులందరికీ గృహాలను అందించడం? ఆన్సర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.